రకాల్లో మనం తింటున్నటువన్నీ ఇప్పుడు కొత్తగా అలాంటి పండ్లనే వేరేగా వాటిని పేర్లు మార్చి వాటిని హైబ్రిడ్ చేసి మనకు అమ్మి ఇంకా ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ ఆథరైచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వచ్చాము. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కాస్త లైక్ చేయండి. ఈ రోజు అయితే మనం చేసేది వీడియో కాదు, ఇన్ఫర్మేషన్. మీరు ఆల్రెడీ తమిళలో చూస్తుంటారు, ఎవరా మీరు కూడా పత్తి వ్యాపారం మొదలు పెట్టారు అనుకోవచ్చు. చాలా మంది అయితే కామెంట్లు మేము ఏ వీడియో చేసినా దాని కింద వచ్చి బ్రో ఇది మాకు పంపించండి, ఇవి మాకు పంపించండి, ఇది మాకు కావాలి, మేము కొద్దిగా నాకు తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్ ఇంకా చాలా చెప్తా ఉన్నారు. అవన్నీ నేను వీడియోలు చెప్తే బాగుండదు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజ్లు వస్తున్నాయి. మన అజయ్ ఆ కామెంట్లన్నీ చూసి పంపిద్దామని అడిగాడు. ఇంతకు ముందు చాలా సార్ల నుంచి అలాగ అడుగుతూ ఉన్నారు. మనకైతే అప్పుడు అంత ఐడియా లేదు. ఇప్పుడు మా దగ్గర దొరికేట్టు కొన్ని చెప్తా, మీరే చెప్పాలి. ఇట్లో మేము ఏవి పంపిస్తే మీకు మంచిదో, అంటే ఏవి పంపిస్తే మీకు యూజ్ అవుతుందో, మీకు ఎక్కువ ఏవి కావాలో అవి మీరే చెప్పాలన్నమాట. మన దగ్గర దొరికేటివి ఏమేంద్రా? వడిము ఉండదు, ఉప్పు మిరపకాయలు, ఎండు చేపలు, చింతాకు పొడి, మిరప్పొడి. ఇప్పుడు వాటి గురించి చెప్తాం మీకు. ఇప్పుడు వడువు అనేది మీకు తెలుసు ఆల్రెడీ. మనం చేపల కూరలో వేసుకుంటాం, పులుసుల్లో వేసుకుంటాం, వంకాయ బజ్జీల్లో, ఇలా తిరగమాతలు చేసే వాటిలో అన్నింటిలో వేసుకుంటాం. దాన్ని వేసుకోవడం వల్ల మన హెల్త్కే బెనిఫిటే. టేస్ట్ పాటికి టేస్ట్ వస్తుంది, స్మెల్ పాటికి స్మెల్ వస్తుంది, అంతా బాగుంటాయి. చేపల పులుసు కూడా ఒకరంత హైలైట్ అవుతుంది అది వేస్తే. మా పెద్దవాళ్ళందరూ మేము పంపించే వస్తువులు మీకు ఎలాగుంటాయంటే, ఇప్పుడు పల్లెటూరులో ఎవరైనా అమ్మమ్మలు, తాతయ్య అమ్మమ్మలు, లేకపోతే నాయనమ్మలు ఇలా ఉంటారు కదా, వాళ్ళు మీకు పంపించే వస్తువులు లాగా ఉంటాయి అన్నీ. అలాగే ఉంటాయి. ఉడిమైతే మన తోటలో అయితే ఎర్రగడ్డలు వచ్చున్నాయి. మీకు కావాలంటే ఆ ఎర్రగడ్డలో పోయి పెరుక్కొని వచ్చి ఉడిని తయారు చేసి పెడతారు, అంతే కదా. తర్వాత చేపల దగ్గరికి వస్తాం. అవి ఎండు చేపలు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే, అందరి గురించి మాట్లాడట్లా, కొంతమంది ఏం చేస్తారంటే చేపలు అమ్మి అవి అమ్ముడు పోక కొంతమంది ఇట్లా ఎండు చేపలు చేసి అప్పుడు ఎండబెడతారు. అప్పటికే అవి కులిపి ఉంటాయి. కానీ మేము అలా చేయట్లేదు. ఇప్పుడు సముద్రం చేపలు అయితే మాకు దొరకడం కొద్దిగా కష్టం, ఎందుకంటే 3 నెలలు ఆపేశారు. ఇప్పుడు తెచ్చి మాకు వేయలేరు, ఏదో పాత ఉంటాయి. కాబట్టి మేమేం చేస్తామంటే మా చెరువులు ఇంక పడతారు. ఇంకా సీజన్ ఇది, ఇంకా ఎండాకాలం కాబట్టి చెరువులన్నీ పడతారు. కొరవేన్లు అవన్నీ పడతారు కాబట్టి కొరవేన్లని ఉప్పంచులా చేసి పంపిద్దాం అనుకుంటున్నాం. లైవ్ చేపలు అంటే బతుకున్న కొరవేన్లు తీసుకొని వచ్చి ఫ్రెష్గా మనమే వాటిని క్లీన్ చేసి ముక్కలుగా చేసి ఉప్పు, పసుపు పొడి అవి వేసి, మా వాళ్ళు ఉప్పంచులు అంటారు వీటిని, ఎండబెట్టే వాటిని. అలాగే ఎండబెట్టి అవి ఫ్రెష్గా కావాలంటే కొరవేని ఎండు చేపలు అయితే పంపించగలుగుతాం మొక్కలు. తర్వాత ఇంకేంటేంద్రా, మిరప్పొడి మనకు అంగట్లో కూడా చాలా దొరుకుతుంటాయి. కాకపోతే కొన్ని వద్దులే, బయట వాటి గురించి మాట్లాడవద్దు, మన దాని గురించి మాట్లాడుకుందాం. మా సైడ్ అయితే తోటలు ఉన్నాయి, మీరు చూసుంటారు. మీ చిన్నప్పుడు తోటలు వేసిన కాడి నుంచి కూడా వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు కావాలంటే. ఆ మిరపకాయలే ఉన్నాయి. ఆ మిరపకాయలతో మా ఊర్లో మా తోటలో మిరపకాయలతోనే మిరప్పొడి చేసి అది మీకు పంపిస్తాం కావాలంటే. వీటిల్లో ఇంకా ఏమున్నాయి, చింతాకు పొడి. మీకు కొంతమందికి తెలియకపోవచ్చు దాన్ని ఏం చేస్తారో అని, కొంతమందికి అయితే పెద్దవాళ్ళు తెలుసుంటుంది. దాన్ని కూడా వీడియో చేస్తాం తొందరలో. ఆ పొడి ఎందుకు పనికొస్తుందో అవన్నీ, దాన్ని ఎలా వాడుకోవాలో అది కూడా చేస్తాం. అది చేసిన తర్వాత అది గుర్తుంటుంది. ఇంకా చాలా రోజులు అయింది కొత్తగా వీడియో చేస్తాం. ఆ వీడియోలో అయితే మీకు చింతాకు పొడి దేనికి యూజ్ అవుతుంది మొత్తం అయితే అర్థం అవుతుంది. తర్వాత కావాలంటే మీరు దాని ముందుకి తీసుకోవచ్చు. ఇలాగా రకరకాలవి మీరు కూడా ఏమన్నా మా వీడియోలో చూసుంటారు కదా, అలాంటివి ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి. ఇక మాకు కావాలి బ్రో, ఇవి మేము తీసుకుంటాము, మాకు పంపించారంటే మేము అవి పంపించడానికి ఖచ్చితంగా పంపిస్తాం. ఇప్పుడు ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, అన్నీ ఆర్గానిక్గా పంపించలేము, కల్తీ లేకుండా మాత్రం పంపించగలుగుతాము. ఆర్గానిక్ అన్నీ అంటే కష్టం కొద్దిగా. మాకు కొద్దిగా వీటి గురించి తెలీదు, కొరియర్ మాకు ఈ కొరియర్ గురించి తెలీదు. అది కొద్దిగా అటు ఇటు అవుతుంది ఫస్ట్ కాబట్టి. మీకు ఇప్పుడే మేము పెట్టలేదు, మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి మాకు ఈ వడింగ్ కావాలి, లేకపోతే ఈ ఎండు చేపలు కావాలి, లేకపోతే ఈ చింతాకు పొడి కావాలి, లేకపోతే మిరప్పొడి కావాలి, ఇలాగే ఎండు రొయ్యి పొట్టు ఉంటుంది కదా, అంటే చిన్న బేబీ షింప్ అంటారు కదా చిన్నవి, అవి. అలాగే మీకు ఏవి కావాలో మీరు మెసేజ్ పెట్టండి, దాన్ని బట్టి మేము అవి తీసుకొని వచ్చి ఫ్రెష్గా తయారు చేస్తాం. వడిం అయితే మనకు అప్పటికప్పటికే రాదు, 40 రోజులు పడుతుంది ప్రాసెస్, 40 రోజులు ఉంటుంది. ఒకరంత కష్టం అది. ఆ వీడియో కూడా మీకు తొందరలోనే పెడతా. మీరు వడిం కావాలని చాలామంది అయితే కామెంట్లు పెడతా ఉన్నారు, చాలామంది. వడిం ఒకరంత కష్టం అయినా చేస్తాం, ఎందుకంటే మీకోసమే కాదు మాకోసమే కాబట్టి చేస్తాం. అది చూద్దాం, ఇది ఒకటి చేద్దాం అనుకుంటున్నాం.
చాలా రోజుల నుంచి అందరు ఆడుతుంటే మనకు వద్దులే దాంట్లోకి మనకు సెట్ కాదులే అనుకున్నాం. ఇప్పుడు అజీ వచ్చేసి చేద్దాం ఏం కాదు నేను చూసుకుంటాను అన్నాడు. నిజంగానే అన్నాడు, చూసుకుంటాడు. అది అందరం డిస్కస్ చేసి మాట్లాడుకున్నాం. అది మందల మీకు ఇది చెప్దామని ఈ వీడియో చేస్తున్నాం. మీరే పెట్టాలి, ఇంకా కామెంట్ చేసేదాన్ని బట్టి మేము ఏమేం చేయాలో రెడీ చేసుకుంటాం. మీరే పెట్టాలా, వడింగ్ కావాలన్నా లేకపోతే చేపల గురించి చెప్పాను కదా, అవి మాత్రం కొరవేళ్ళు చాలా. అసలు కొరవేళ్ళు ఎండు చేపలు బయట దొరుకుతాయా? అసలు దొరకవు. కొరవేలు మొక్కలు కొరవేళ్ళలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి పెంచేది ఉంటది, ఇంకొకటి డైరెక్ట్ గా చెరువులో దాని అంతా సొంతంగా అది పెరిగేది. అది అవి ఆర్గానిక్ ఉంటాయి. ఇప్పుడు చేపలన్నీ ఆర్గానిక్ ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే అది మామూలు మా సైడ్ చెరువులు ఎక్కువ, డ్యాముల్లోంచి వాటర్ వస్తాయి, వాటిలో చేపలు వచ్చి అట్లా పెరుగుతూ ఉంటాయి, పడతా ఉంటారు. చేపలు అయితే ఇబ్బందిలే, మీకు ఫ్రెష్ ఉప్పంచులు అయితే వస్తాయి. చేపలు ఉప్పంచులు ఆ చేపలు తీసుకునేటప్పుడు కూడా లైవ్ వీడియో మీకు కూడా పంపిస్తుంటాం. వీడియోలు పెడతాం, అవన్నీ వీడియోలు పెట్టే చేస్తాం. అన్ని వీడియోలు వస్తాయి, నీట్గా క్లియర్గా వీడియోలు అయితే వస్తాయి. ఈ వడిన్ తయారీ విధానం కూడా మా దగ్గరే కొనండి అని మేము చెప్పట్లేదు, మేము చేస్తాం, వీడియో చేస్తాం. ఆ వీడియో చేసిన దాన్ని బట్టి మీరు ఒకవేళ చేసుకోగలిగితే బంగారం చేసుకోండి. కొలతలతో పాటు ఉంటుంది. ఒక 40 రోజులు అదే పనిలో అది మొత్తం ప్రాసెస్ ఉంటుంది, మీకు చూపిస్తాం. అది కూడా నీట్గా మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఒకవేళ చేసుకోలేము మాకు కావాలి వడి అన్నారంటే మనం పంపిస్తాం. ఆ నెంబర్ కూడా మీకు ఆ వీడియోలోనే ఆ నెంబర్ మెన్షన్ చేస్తాం. ఏ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి, ఏ నెంబర్కి చేసి మీరు బుక్ చేసుకోవాలి అని చెప్పి అది కూడా పెడతాం. ఇప్పుడు దాకా మేమేం చేయలే, ఓన్లీ ఈ వీడియో మీకు పెడుతున్నాం. ఇప్పుడు మీరు పెట్టే మెసేజ్ని బట్టి ఇంక మేము ముందు అడిగేసేది ఇంకొంటుంది అనమాట. పెద్ద మాట్లాడుతూ వెనకాలండి మేము ముందుకు జరిగేది వచ్చి అది రావట్లేదు, కొత్తగా మాట్లాడుతున్నాం కదా, ఈ బిజినెస్ గురించి కొద్దిగా తడబడుతున్నాం. చేద్దాం అంతే కదా, చేసేద్దాం. అది మీ సపోర్ట్ అంటే ఖచ్చితంగా చేస్తాం. మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. వీడియోకి లైక్ చేసారు లేదు చూసుకోండి. మీకు ఏ కావాలో అవి అక్కడ పెట్టారంటే మా దగ్గర ఉంటే పంపించడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. కానీ డెలివరీ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. డెలివరీ వాటి గురించి మేము ఇంకా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మాకు అంత తెలియదు. వాటి గురించి తెలుసుకొని పెడతాం. ఈ వీడియోలో మీరే చెప్పాలి, ఇంకా అదనమాట విషయం. మళ్ళీ మీరు ఏ కావాలో కామెంట్ చేయమన్నారని పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు ఇలాంటివి చెప్తారేమో. మాకు మేము అలాంటివి అయితే చేయలేము, ఎందుకంటే అవి కొన్ని ఉప్పులు తక్కువ అవుతాయి, కారాలు తక్కువ అవుతాయి. కొద్దిగా పంపించిన కాడికి మన దగ్గర నుంచి ఒకరంత హెల్దీ ప్రోడక్ట్లే పంపిద్దాం అనుకుంటున్నాం. మన దగ్గర నుంచి ఏదైనా ప్రోడక్ట్ పోతే అవతల వాళ్ళు ఒకరంత హెల్దీగా ఉండేటట్టే పంపిద్దాం అనుకుంటున్నాం. అందుకని ఇలాంటివి ఎంచుకున్నాం అనమాట. ఆ పచ్చళ్ళు ఇవన్నీ మాకు అంత నాలెడ్జ్ లేదు ఐటమ్ మీద, అందుకని ఐటు జోలికి అయితే పాదలుచుకోలేదు. ఓన్లీ ఇలాంటి ప్రోడక్ట్స్ మాత్రమే. ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీ పెద్దలైనా అడగండి. ఇవన్నీ మనిషికి హెల్దీయే, అందుకనే ఈ ప్రోడక్ట్స్ని అయితే మేము ఎంచుకున్నాం. మా దగ్గర ఉండేటివి వచ్చేసి అది మందల అంటే మీకు దొరకవు కదా మామూలుగా. ఇప్పుడు చిందాక పొడి దొరకదు. ఎప్పుడన్నా మీ అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు మీ అమ్మమ్మ చేసి పెట్టినా కానీ, లేదా మీ అమ్మోళ్ళు చేసి పెట్టినా కానీ తింటారు. టౌన్లో ఉండే వాళ్ళందరికీ తెలియదు ఇవన్నీ దొరుకుతాయని, ఇలా చేసుకోవాలని. సో అందుకోసం మనం ఫ్రెండ్స్ ఒక్క నిమిషం కుక్క బాగా ఆల్రెడీ ఒకసారి చేసేస్తున్నా పని అది. అందుకని మంచి ప్రోడక్ట్లే ఎంచుకున్నాం. ఇంకా కూడా ఏమన్నా మంచి ప్రోడక్ట్లు మాకు తట్టితే అవి కూడా మీకు చెప్తాం, అవి కూడా కావాలంటే పంపిస్తాం. ఇంకా ఇదంతా మన కొద్దిగా అజియా చూసుకోవాలి, అది కొత్తగా అయితే ఇలాంటివే పెడతాం. ఒకరంతా హెల్దీవి ఆలోచిస్తాం. ఇంకా మా పెద్దవాళ్ళని అడుగుతాం. మీరు ఇంతకుముందు కొన్ని అడిగారు, ఆ కాయలు ఏంద్రయ్యా? బుడంకాయలని అంతంత ఉంటాయి. చాలామంది అడిగారు ఆ ఒరుగులు అయితే. అవి ఎవరు పండించరు, అయ్యే పెరగతాయి. అంటే పిచ్చి చెట్లు ఎట్ట పెరగతాయి అదే విధంగా పెరగతాయి. వాటిని కూడా ఎతకతాం, ఒకవేళ ఉంటే దొరికితే పంపిస్తాం. ఖచ్చితంగా అవి కూడా చేసి పంపిస్తాం. అవి ఉంటాయేమో చూడాలి, ఈసారి చూస్తాం. అవి ఒకరంతా ఎండాకాలంలో వానలు వస్తాయి కదా లైట్ గా, అప్పుడు వస్తాయి, అప్పుడు వచ్చి పెరగతాయి. అవును అది కష్టం అసలు. అదే ఇలాంటివన్నీ పాత రకాల్లో మనం తింటున్నటువన్నీ ఇప్పుడు కొత్తగా అలాంటి పండ్లనే వేరేగా వాటిని పేర్లు మార్చి వాటిని హైబ్రిడ్ చేసి మనకు అమ్మి ఇంకా ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా వరకు. కానీ మనం పాతవి ఎతకదాం.
ఎత్తికి అలాంటివే పెడదాం. మీకు దొరకనాటే పెడతాం ఖచ్చితంగా. అంతే, దొరకనాటివేం కాదు, అసాధ్యమేం కాదులే. అసాధ్యం అంటే అసాధ్యం కాదు, పల్లెటూరులో దొరికేటి ఎక్కువ. అది కరెక్ట్ మాట. దొరకనాటి అంటే దొరకనాటి దొరకతాయి కదా, ఎవరో ఒకటి చేస్తూ ఉంటారు. అది కాబట్టి మంచి ప్రోడక్ట్లు అయితే పెట్టడానికి ట్రై చేస్తాం. అందులోకి ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీగా పంపిస్తాం, హెల్దీగా ఉంటాయి. హెల్దీగా ఉంటారు మా ప్రోడక్ట్స్ తింటే మీరు. ఇప్పుడు అజయ్ విజయ్ ఎంత హెల్తీగా ఉన్నారో మనం చెప్పలేము. అవును, కాకపోతే మంచిది, మన ప్రోడక్ట్లు తింటే మంచిది. అది మందల క్వాలిటీ మాత్రం మీకు మంచి క్వాలిటీ పంపిస్తాం. కాస్ట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి, కానీ అన్ని ఆర్గానిక్ కాదు, కానీ క్వాలిటీతో ఉంటాయి, కల్తీ లేకుండా ఉంటాయి. అంతే ఇంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోతాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.